అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజ్యసభ సభ్యునిగా కాకినాడకు చెందినటువంటి సానా సతీష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో అక్కడ ప్రమాణ స్వీకారం అనంతరం ఇప్పుడు ఢిల్లీ నుంచి అలాగే కాకినాడ చేరుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున అభిమాన సంద్రం మధ్య ర్యాలీల మధ్య అయితే ఆయన భారీగా ఈ కాకినాడకు అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం దగ్గర బయలుదేరినటువంటి కాన్వాయ్ ఇప్పుడు అలాగే రాజానగరం, జగ్గంపేట, అలాగే ఆ ఎర్రవరం, పత్తిపాడు మీదుగా కత్తిపూడి నుంచి పిఠాపురం మీదుగా చిత్రాడు నుంచి అలాగే అచ్చంపేట జంక్షన్, సర్పవరం మీదుగా కాకినాడ అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కాకినాడ చేరుకున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆయనకైతే ఘన స్వాగతం పలికేందుకు అడుగడుగున భారీ ఎత్తున అభిమాన సంద్రం అయితే ఇక్కడంతా కూడా చోటు చేసుకుందని చెప్పాలి. ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా వస్తున్న నేపథ్యంలోనే కాకినాడ వాసులు అయితే భారీగా ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి పక్కన చూడొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం కాకినాడ ఏదైతే చార్మల టీ సెంటర్ ఇప్పుడు ప్రస్తుతం భానుగుడి జంక్షన్ వద్దకు అయితే ఇప్పుడు భారీగా ఇక్కడ కోలాహలంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకైతే ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున కటౌట్లతో పాటు అలాగే అభిమానులు కూడా ఇక్కడ భారీగా ఏర్పాటు చేసినటువంటి కటౌట్ కూడా చూడొచ్చు. ఆయన సానా సతీష్ బాబు ఇక్కడ చేసినటువంటి సేవలకు గాను అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమాని కాకినాడ వాసి కూడా ఆయన ప్రధానమైనటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ఆయన అయితే ఈ విధంగా అభినందిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన భారీ కటౌట్ క్రెయిన్ల సహాయంతో అలాగే భారీ ఎత్తున ఒక కటౌట్ కూడా చూడొచ్చు. ఆ కటౌట్ని భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పక్కన బాణసంచ కూడా చూడొచ్చు. ఒక పక్కన భారీ ఎత్తున ఇక్కడ బాణసంచ కూడా ఏర్పాటు చేశారు డప్పుల కోలాహలంతో. అలాగే ఇక్కడ భారీగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ కోలాహలంగా ఇక్కడ డాన్సులు వేస్తున్నటువంటి ఇక్కడ కళాకారులు కూడా చూస్తున్నాం. కళాకారులు చంద్రబాబు ఫ్లెక్సీలతో పాటు ఇక్కడ ఫ్లెక్సీలతో డప్పులతో ఈ విధంగా డాన్సులు వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఒక పక్కన కనపడుతుంది. భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారీ గజమాలలో కూడా ఏర్పాటు చేశారు. ఆయన రాక కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలోనే ఆయన కోసం అయితే భారీగా ఇక్కడ గజమాలతో పాటు భారీగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ముందుకు బాణసంచతో పాటు అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఇక్కడ స్థానిక నాయకులు కూడా భారీగా చేరుకున్నారు. అలాగే ఇక్కడ స్థానిక మొత్తం నాయకులు అలాగే టీడీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా ఆయనకు ఆహ్వానం పలికేందుకు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, కాకినాడ సంబంధించినటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఘన స్వాగతం పలుకుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారు ఆయన ఉదయం రాజమండ్రిలో దిగిన కాడి నుంచి ఇక్కడికి 5 గంటలు టైం ఇచ్చారు. 8 అవుతుంది. ఎక్కడెక్కడ ఘన స్వాగతం పలుకుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు మా కాకినాడ వాసుకి రాజ్యసభ సభ్యులు ఇవ్వడం, రేపు అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం. మాకు ఒక ఎంపీ ఉన్నారు, రాజ్యసభ సభ్యులు వచ్చారు. రేపు ఇక్కడ ఉన్న సమస్యలను కూడా పార్లమెంటు దృష్టిలో పెట్టి పరిష్కారం చేసుకోవడానికి ఒక రెండో వ్యక్తిగా మనకి రావడం జరిగింది. చాలా సంతోషం, ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మీ ద్వారా తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లాలో గతం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఆయన కృషి చేశారని చెప్పేసి అన్నారు. ఆయన కృషికి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రాజ్యసభ ఇవ్వడం అందరూ కూడా బాగుందంటారు. తప్పనిసరిగా మన ఎలక్షన్లో అందరికీ ఆయన కూడా ఎంపీ కావాలనుకున్నాడు, ఎంపీకి ఆశించారు, కానీ రాలేదు, అవకాశం రాలేదు. దానికి ఈరోజు రాజ్యసభగా అవకాశం ఇవ్వడం జరిగింది. అందరూ అభివృద్ధి ఎలక్షన్లో అందరి కోసం కృషి చేశాడు. తను ఆశించి రాకపోయినప్పుడు కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సేవా కార్యక్రమాలు కూడా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమం కూడా కాకినాడలో ఏ విధంగా నిర్వహించేవారండి? ఓకే, మరి చేస్తున్నారు కదా, సానా సతీష్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేక చోట్ల. తను కూడా ఒక ఎంపీ కావాలని ఆ కాన్సెప్ట్తోనే వచ్చాడు, ముందుకు వచ్చాడు. దానివల్ల సేవలు చేస్తున్నాడు. మరి కొద్దిసేపులో ఇక్కడ చేరుకోబోతున్నారు. ఆయనకి ఏ విధంగా మీరు అక్కడ ఏ విధంగా ఘన స్వాగతం పలుకుతారు? ప్రజెంట్ ఇక్కడ డప్పుల కోలాహలం అంతా కూడా సంబరవాతావరణం చూస్తున్నారు కదా. ఆయన 5 గంటలకు వస్తా అన్నారు, మా వాళ్ళు 4 గంటలకు వచ్చాం, 1 గంట ముందు. ఈరోజు 8 అవుతుంది. అయినప్పుడు కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారంటే ఎంత సంతోషం, ఆనందం ఉంటే ఎదురు చూస్తారో మీ ద్వారా తెలియజేస్తున్నా. చూస్తున్నాం, ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే ఇక్కడ జన సమూహం అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. బాణసంచ ఇక్కడంతా కూడా మందుగుడుపు కాలుపుతో మొత్తం అంతా కూడా ఒక వాతావరణం అంతా కూడా ఒక సంబరాలతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందరూ కూడా మనం చూడొచ్చు, ఇంత వేషధారణతో వాళ్ళందరూ కూడా ఇక్కడ రకరకాల విన్యాసాలు వేస్తూ ఇక్కడ కళాకారులు ఇక్కడ నాట్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనపడుతుంది. అంటే సానా సతీష్కి వినూత్న రీతిలో వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ అందరూ రకరకాలైనటువంటి వేషధారణలతోని అక్కడ ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది చూడొచ్చు.
ఆయన రకరకాల వేషధారణలతో డబ్బుల కోలాహలంతో వాళ్ళ చేస్తున్నటువంటి పరిస్థితి కళాకారులు వాళ్ళ పులి వేషధారణలతో పులి వేషాలతో వాళ్ళంతా కూడా సానా సతీష్ బాబు సంబంధించినటువంటి వేషాలకు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆయన చూడొచ్చు పక్కన చంద్రబాబు సంబంధించినటువంటి సతీష్ బాబు లోకేష్ అంటూ వాళ్ళ ఒంటిపైన రాసుకున్నటువంటి వాళ్ళంతా నాట్యం విన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాకినాడ సెంటర్లో మొత్తం అంతా కూడా కోలాహలంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కూడా నాట్యం వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కోలాహలంగా ఇక్కడ కనబడుతుందని చెప్పాలి. అందరూ పక్కన బాణసంచతో పాటు భారీ ఎత్తున చేరుకున్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం 5 గంటలకు ఇచ్చినటువంటి షెడ్యూల్ భారీ ఇక్కడ షెడ్యూల్ మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే సాయంత్రం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనకు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి అలాగే కూటమి నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ జనసేన సంబంధించిన నాయకులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సానా సతీష్ బాబు గారికి సంబంధించి సార్ చెప్పండి, ఆయన రాక కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారు? ఆయన రాజ్యసభ సభ్యునిగా కాకినాడ వస్తున్నారు, ఎలా చూడాలండి? సానా సతీష్ అనే వ్యక్తి కాకినాడ లోకల్ వ్యక్తి అండి. ఆయన 1995 నుంచి కాకినాడలోనే ఉన్నారు. అతని చేతిలో ఉన్న కాడికి ఎవరికైనా సరే హెల్ప్ చేసి పెట్టే వ్యక్తి అతను. తెలుగుదేశంకి కార్యకర్తలు అంత ఇష్టం, జనసేన కార్యకర్తలు కూడా అంత ఇష్టం. ఆయన పిఆర్పి పెట్టిన కాడి నుంచి కూడా బ్యాక్ బోన్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన తెలుగుదేశం కార్యకర్తలకి ఎంత ఇష్టపడతారో జనసేన కార్యకర్తలు కూడా అలాగే ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే సతీష్ గారు కూడా అంత ఇష్టం. ఇది ఈ కూటమి తరపుని ఎన్నుకోబడతాం మంచి మరి డెవలప్ అవుతుంది, కాకినాడ డెవలప్ అవుతుందని కొంచెం విజన్ ఉన్న నాయకుడు కళ్యాణ్ గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగా ఆలోచిస్తారో కాకినాడ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని మేము ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఇది పరిస్థితి. అందరూ కూడా కటౌట్లు అయితే ఏర్పాటు చేశారు. భారీగా కోలాహలంతో ఇక్కడంతా కూడా సానా సతీష్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆయన ఉదయం రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం దగ్గర బయలుదేరినటువంటి కాన్వాయ్ ఇంకా కాకినాడకైతే మరి కొద్దిసేపట్లో రాబోతుంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రధానంగా మెయిన్ చూసుకుంటే అలాగే జగ్గంపేట నుంచి అలాగే ప్రతిపాడు అలాగే కత్తిపూడి పిఠాపురం మీదుగా అయితే కాకినాడ అయితే చేరుకున్నటువంటి ర్యాలీ మరి కొద్దిసేపట్లో అంటే అర్ధరాత్రి అయినా ఇప్పుడు ఏదైతే మనకి ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి చార్మినార్ సెంటర్ భానుగుడి సెంటర్ అయితే భారీగా ఆయన రాక కోసం కోలాహలం మధ్య భారీ ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.